263 స్థానాలకు పోతున్నాం. పార్లమెంటు స్థానాలు కూడా 25 నుంచి ఏకంగా 38 స్థానాలకు పార్లమెంట్ స్థానాలు కూడా పెరుగుతా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు కూడా 50% పెరుగుతున్నాయి. మహిళలకు 33% పూర్తిగా ఒక చట్టం ప్రకారం ఒక హక్కుగా ఈ రోజు మహిళలకు అసెంబ్లీలో 88 సీట్లు, పార్లమెంట్ లో 13 సీట్లు ఈ రోజు మహిళలకే ఈ రోజు అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది నిజంగా మహిళా అభ్యున్నతికి మనం ఆ టైంలో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఏకంగా చట్టం చేసి 50% రిజర్వేషన్లు మహిళలకు లోకల్ బాడీస్ లోను, మహిళలకు నామినేటెడ్ పదవుల్లోను, మహిళలకు నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టుల్లోను, టెంపుల్ కమిటీస్ లోను మహిళలకు ఏకంగా చట్టం చేసి 50% మనం రిజర్వేషన్లు కల్పించిన దానికి ఒక అడుగు ముందుకు వేస్తూ మహిళలకు 33% రిజర్వేషన్స్ ఇస్తూ ఏకంగా ఈ రోజు 2029లో మహిళలకు మరిన్ని సీట్లు, మరింత ఎంపవర్మెంట్ మహిళలకు కూడా జరగబోతా ఉంది. కాబట్టి ఈసారి సీట్లు ఇంతగా పెరుగుతా ఉన్న నేపథ్యంలో కార్యకర్తల్లో నుంచి ఇంకా లీడర్షిప్ ఇంకా పెరుగుతుంది. ఇది మాత్రం అందరికీ చెప్తా ఉన్నా. కార్యకర్తల్లో ఎవరైతే పటిమ చూపించగలుగుతారో, ఎవరైతే అడుగులు వేయడానికి సిద్ధపడతారో, ఎవరైతే నాయకత్వ పటిమను గట్టిగా చూపించగలుగుతారో అందరికీ కూడా జగన్ న్యాయం చేస్తాడని చెప్పి సందర్భంగా చెప్తాను. ఇంకొక శుభవార్త ఏమిటి అని అంటే రాష్ట్రంలో సీట్లు కూడా పెరుగుతున్నాయి. 175 కాస్త 263 స్థానాలకు